ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 174గా చెప్పుకుంటున్నాం. నవమ స్కందం. ఇప్పుడు అధ్యాయం 1 మొదలు పెడుతున్నాం. నిన్నటి వరకు శక్తి స్వరూపాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అధ్యాయం 1 శ్రీకృష్ణుడు శక్తి స్వరూపాలు. నారాయణ మహర్షి సంగ్రహంగా దేవీ చరితాన్ని తెలియచెప్పావు, కానీ విస్తృతంగా వినాలని నా కోరిక. సృష్టికి ఆదిలో ఉండే పరాప్రకృతి సృష్టి విధానమప్పుడు ఏ రూపంతో ఎలా ఆవిర్భవించింది, 5గా ఎలా విభజన పొందింది, త్రిగుణాలు అంశ కళలుగా ఎలా రూపుదాల్చాయి, వీటన్నిటి గురించి జన్మ కథనం, పూజా విధానం, స్తోత్రం, కవచం ఇత్యాదులన్నీ మంగళప్రదంగా సమగ్రంగా నాకు వివరించి చెప్పు. నువ్వు వేదాంగవేత్తవు. ఈ చరాచర సృష్టిలో నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. దయచేసి అనుగ్రహించు. నారద, ఆత్మ నిత్యం, ఆకాశం నిత్యం, కాలం నిత్యం, దిక్కులు నిత్యం, అలాగే ఈ విశ్వంలో గోలోకం నిత్యం, అందులో ఒక ప్రదేశమే వైకుంఠం. అలాగే ప్రకృతి నిత్యం, అది బ్రహ్మలీల సనాతనం. అగ్నికి వేడిమి, చంద్రుడికి వెన్నెల, పద్మానికి శోభ, సూర్యుడికి ప్రకాశం ఎలా అవిభక్తాలు అభిన్నాలో, అలాగే పరమ ఆత్మ ప్రకృతి ఇవి రెండు అభిన్నాలు. ఆత్మ ప్రకృతి ఇవి రెండు అభిన్నాలు. బంగారం లేనిదే కమసాలి ఆభరణాలు చేయలేడు, మట్టి లేనిదే కుమ్మరి కుండలు చేయలేడు. అలాగే ప్రకృతి లేనిదే ఆత్మ పరమ ఆత్మ ఈ జగత్తును సృష్టించలేడు. ప్రకృతి సర్వశక్తి స్వరూప. దాని కలయిక వల్లనే పరమ ఆత్మ శక్తిమంతుడవుతున్నాడు. శక్తి పదంలో ష అనేది ఐశ్వర్యానికి, ఈశ్వరత్వం క్తి. ష అనేది ఐశ్వర్యానికి, క్తి అనేది పరాక్రమానికి విస్తరణ సంకేతాలు. ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వం అని, ష అంటే శక్తికి, క్తి అంటే పరాక్రమానికి విస్తరణకి సంకేతాలు. ఆ రెండింటిని ఇచ్చేది ఆ రెండింటి స్వరూపము కనుకనే ప్రకృతి శక్తి అయింది. జ్ఞానము, సమృద్ధి, సంపత్తి, యశస్సు వీటికి భగం అని పేరు. అవి కలిగినది కనుక, వాటి స్వరూపము కనుక శక్తికి భగవతి అని, భగరూప అని పేర్లు ఏర్పడ్డాయి. దానితో కూడిన పరమ ఆత్మకు భగవంతుడని పేరు. ఆ స్వేచ్ఛామయుడైన భగవంతుడు సాకారుడు, నిరాకారుడు తేజోరూపం. దానిని యోగీశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు. పరబ్రహ్మమని, పరమానందమని కీర్తిస్తుంటారు. ఆది అదృశ్య రూపం, కానీ సర్వద్రష్ట. అది అదృశ్య రూపం కానీ సర్వద్రష్ట. తాను కనపడదు కానీ తానన్నింటినీ చూడగలదు. అది సర్వజ్ఞం, సర్వకారణం, సర్వదం, సర్వరూపం. అయితే వైష్ణవులు దీనిని అంగీకరించరు. తేజస్వి లేనిదే తేజస్సు ఎక్కడని ప్రశ్నిస్తుంటారు. అందుచేత తేజోమండల మధ్యస్థుడైన బ్రహ్మ తేజస్విని వారు పరమాత్మ అంటారు. అది స్వేచ్ఛామయం, సర్వరూపం, కారణం, మనోహరమైన అత్యంత సుందర రూపం. ఆ తేజస్విది కిశోర వయస్సు, శాంతుడు, సర్వకాంతుడు, పరాత్పరుడు, నీలద శరీరుడు. శరత్కాలంలో మధ్యాహ్న వేళకు పూర్తిగా వికసించిన పద్మాల శోభను అపహరిస్తాయి అతడి కన్నులు. పేర్చిన ముత్యాల వంటి పలువరస, శిరస్సు మీద నెమలి పింఛం, మాలతీ పుష్పమాలికలు, కొనదీరని ముక్కు, నవ్వు విరాజిల్లుడి మోమువాడు, భక్తానుగ్రహ కారణుడు, అగ్నిజ్వాలలాగా పరిశుభ్రమైన పీతాంబరం ధరించినవాడు, మురళీధారి, రత్నభూషణ భూషితుడు, సర్వాధారుడు, సర్వేశుడు, సర్వశక్తియుతుడు, విభువు, సర్వేశ్వర్య ప్రదుడు, స్వతంత్రుడు, సర్వమంగళ ప్రదుడు, పరిపూర్ణతముడు, సిద్ధుడు, సిద్ధేశుడు,
సిద్ధికారకుడు ఈ సనాతనుడైన దేవదేవుణ్ణి వైష్ణవులు ధ్యానిస్తుంటారు, ఉపాసిస్తారు. నారద, జన్మ మృత్యు జరావ్యాధి శోక భీతి హరుడైన పరాత్పరుడికి బ్రహ్మ ఆయుష్ ఒక నిమిష మాత్రమవుతుంది. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు. జన్మమృత్యు జరావ్యాధి శోకభీతి హరుడైన పరాత్పరుడికి బ్రహ్మ ఆయుష్ ఒక నిమిషం మాత్రమే అంట. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు. ఇందులో కృష్ అనేది భక్తివాచకం, నా అనేది దాస్యవాచకం. భక్తి దాస్య ప్రదాత కనుక కృష్ణుడయ్యాడు. అలాగే కృష్ శబ్దం సర్వవాచకం, నకారం బీజవాచకం. స్రష్ట తానే, సృష్టి బీజము తానే కనుకనే కృష్ణుడు. ఆ స్వేచ్ఛామయుడు తన ఇచ్ఛానుసారం 2 రూపాలుగా అయ్యాడు. వామభాగం స్త్రీ రూపంగా, దక్షిణ భాగం పురుష రూపంగా. మహాకామి అయిన ఈ సనాతన పురుషుడు కామాధార అయిన ఆ శ్రీమూర్తిని చూశాడు. అప్పుడే వికసించిన పద్మంలాగా కమనీయంగా ఉంది, చంద్రబింబంలాగా ఉంది. రంభోరు నితంబ భారాంచిత శ్రీఫలాల వంటి వక్షోజాలు, సన్నని నడుము, మాలికా అలంకృత శాంతస్వరూప స్మేరవదన సక్రలోచన, అగ్నిజ్వాలలా పరిశుభ్రమైన చీర, రత్నభూషణ భూషిత, తన నయనచ కోరాలతో శ్రీకృష్ణుడు ముఖమనే చంద్రబింబంలోని వెన్నెలన్నీ తదేక దీక్షగా గ్రోలుతుంది, తన్మయం చెందుతుంది. ఆ స్త్రీమూర్తి నిన్నొసట కస్తూరి బిందువు, దానికి కింద చందన బిందువు, వాటితో సమానంగా సింధూర బిందువు, వాలుకొప్పులో తురిమిన మాలతీ పుష్పమాలికలు. కోటి చంద్రులు ఒక్కసారిగా ఉదయించినట్టుంది ఆ శ్రీమూర్తి. తన నడకలతో రాజహంసలను గజరాజాలను పరిహసిస్తుంది. తన కాంతిడి పట్ల కాముకి. ఆ సౌందర్య రాశిని చూసి రాసేశ్వరుడు రాసోల్లాసమైన రాసమండలంలో రసుకుడై ఆమెతో రాసక్రీడను జరిపాడు. శృంగారం మూర్తి భవించినట్టు సుఖ సంభోగం సాగించాడు. బ్రహ్మ మానంలో 1 రోజు పాటు అది సాగింది. అప్పటికి ఆ జగత్పిత అలిసిపోయాడు. నిత్యానందదాయకమైన ఆ శుభక్షణంలో ఆ శ్రీమూర్తి యోనిలో వీర్యాధానం చేశాడు. సురతాంతంలో అలిసిపోయిన ఆమె శరీరం నుంచి హరి తేజస్సు వల్ల స్వేదజలం వరదలు కట్టింది. నిట్టూర్పులు నిగడాయి. ఆ గాలి తాకిడికి స్వేదజలాలు విశ్వగోళమంతటా సముద్రాలుగా వ్యాపించాయి. ఆ వాయువే జీవరాశికి ప్రాణధారమయ్యింది. ఆ వాయువుకు ఒక రూపం ఏర్పడింది. అతడి వామభాగం నుంచి మరొక శ్రీమూర్తి ఆవిర్భవించింది. అతడికి ప్రాణవల్లభ అయింది. వారిద్దరికీ 5 పుత్రులు జన్మించారు. అవే పంచ ప్రాణ వాయువులు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన వాయువులు. ఆ స్వేద జలానికి అధిదేవతగా వరుణుడు ఆవిర్భవించాడు. అతడికి వామభాగం నుంచి శ్రీమూర్తి అవతరించింది. వరుణ వల్లభ వరుణావి అయింది. ఆ చిచ్చక్తి కృష్ణాదేవి కృష్ణ గర్భాన్ని ధరించింది. మన్వంతరాలు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించింది. ఆవిడ కృష్ణుడికి ప్రాణాదిదేవి, ప్రాణాదిక ప్రియ, నిరంతర కృష్ణ సంగిని. ఎప్పుడూ కృష్ణుడి వక్షస్థలం మీదనే ఉండేది. మన్వంతరాలు గడిచాక కృష్ణాదేవి ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ శిశువు బంగారపు రంగులో ఉన్నాడు. అతడే విశ్వాధారాలయుడు. ఆ బిడ్డను చూస్తూనే కృష్ణాదేవికి హృదయం భగభగలాడింది. బ్రహ్మాండ గోళమంతటా నిండి ఉన్న మహాజలంలోకి విసిరేసింది. కృష్ణుడు ఆహాకారాలు చేశాడు. వెంటనే శపించాడు. ఓసి కోపవా, ఓ నిష్ఠురా, బిడ్డను నీళ్ళలోకి విసిరేసేవా? ఈ పాపానికి ఫలం అనుభవించు. ఇంక నీకు బిడ్డలు పుట్టరు, ఇది నిశ్చయం. ఇంతేకాదు, నీ అంశ రూపాలుగా జన్మించిన అప్సరస్సులు కూడా నిత్య అవనులుగా ఉండిపోతారే తప్ప వారికి కడుపు పండదు అని కఠినంగా శపించాడు. అదే క్షణంలో కృష్ణాదేవి జిహ్వాగ్ర భాగం నుంచి హఠాత్తుగా ఒక కన్య ఆవిర్భవించింది. తెల్లని రంగులో మనోహరంగా ఉంది. తెల్లని వస్త్రాలు ధరించింది. వీణా పుస్తకధారిణి, రత్నభూషణ భూషాఢ్య, సర్వశాస్త్రాది దేవత,
అటు పైన కొంతకాలానికి ఆవిడ 2 రూపాలు ధరించింది. వామ భాగం నుంచి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుంచి రాధాదేవి ఆవిర్భవించారు. అది చూసి పరాత్పరుడు కృష్ణుడు రూపాలు ధరించాడు. వామ భాగం నుంచి చతుర్భుజుడు, దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు అవతరించారు. వాణిని ద్విభుజుడికి కామినిగా, రాధను ఆమెకు తోడుగా నియమించి వారిని అక్కడే ఉండమని ఆశీర్వదించి చతుర్భుజుడికి, నారాయణుడికి, లక్ష్మీదేవికి జతపరిచి కృష్ణుడు వారితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంకా చాలా ఉంది, పెద్దదైపోతుంది. ఇక్కడితో ఆపేసి రేపు చదువుకున్నాం. ముఖ్యమైన భాగం కాబట్టి కొంచెం వివరంగా చెప్పుకున్నాం. అంతా విస్తృతంగా వినాలందని నారద మహర్షి అడగ్గా, సృష్టికి ఆదిలో పరాప్రకృతి ఉండేది. సృష్టి విధానం అప్పుడు ఏ రూపంతో ఎలా ఆవిర్భవించింది, ఎలా 5గా విభజన పొందింది, త్రిగుణాలు అంశకళలు ఎలా రూపుదాల్చాయి, వీటన్నిటి గురించి జన్మ కథనం, పూజా విధానం, స్తోత్రం, కవచం ఇత్యాదులన్నీ మంగళప్రదంగా సమగ్రంగా నాకు వివరించి చెప్పని, నువ్వు వేదాంగవేత్తవు కాబట్టి సృష్టిలో నీకు తెలియదంటూ ఏది లేదు, దయచేసి చెప్పు అని అడిగాడు నారద మహర్షి. అప్పుడు నారద మహర్షికి ఆత్మ నిత్యమే, ఆకాశం నిత్యమే, కాలం, దిక్కులు, విశ్వంలో గోలోకం, ఒక ప్రదేశం, అలా అన్నీ కూడా నిత్యమే, ఒక ప్రదేశమే వైకుంఠం, అలాగే ప్రకృతి నిత్యమే, అది ఒక బ్రహ్మలీల, సనాతనం ఇదంతా. అగ్నికి వేడిమి, చంద్రుడికి వెన్నెల, పద్మానికి శోభ, సూర్యుడికి ప్రకాశం ఎలా అయితే ఉన్నాయో అలాగే ఆత్మకు ప్రకృతికి రెండిట్లకి సంబంధం ఉంది అని చెప్పి, అలాగే బంగారం లేనిదే కంసరడలేడో, మట్టి లేనిదే కుమ్మరడలేడో, అలాగే ఈ జగత్తును ప్రకృతి లేనిదే పరమ ఆత్మ అనేది జగత్తును సృష్టించలేడు. ప్రకృతి అంటేనే సర్వశక్తి. ఆ రెండు కలయిక వల్లనే ఆత్మ శక్తివంతుడు అవుతున్నాడు. శక్తి అంటే కూడా ఐశ్వర్యం అని, శయ అంటే ఐశ్వర్యం అని, తి అంటే పరాక్రమం అని. ఈ రెండు ఉంటేనే అన్నిటికీ, ఈ రెండు కంపల్సరీ ఉంటేనే, ఈ రెండింటి స్వరూపం ఉంటేనే ప్రకృతి శక్తి అయ్యింది. జ్ఞానము, సమృద్ధి, సంపత్తు, యశస్సు ఇవన్నీ కలిస్తేనే ఒక భగమని. ఈ కలిగిన అన్నిటికీ కూడా భగవతి అని, భగరూపాన్ని పేర్లు పెట్టారు. జ్ఞానము, సమృద్ధిగా అన్ని ఉండటం, సంపత్తి, యశస్సు, కీర్తిమట, ఇవన్నీ ఉంటేనే భగవంతుడు అయ్యాడని. అన్నిటితో కూడిన పరమాత్మకే భగవంతుడని పేరని. భగవంతుడు సాకారుడు, నిరాకారుడును 2 విధాలుగా ఉన్నాడని. ఒక తేజో రూపంగా అతన్ని నిరాకారుడు కూడా సాకారుడు. సాకారత్వమేమో విగ్రహారాధనని, ఇక నిరాకారత్వమే తేజోరూపం అని. దానికి యోగీశ్వరులు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారు. అది పరబ్రహ్మని, ఎంతో ఆనందమైందని కీర్తిస్తుంటారు. అది ఒక అదృశ్య రూపంగా ఉంటది. తాను కనపడదు కానీ తాను అన్నిటినీ చూడగలదు. అది సర్వజ్ఞం, సర్వకారణం, సర్వదం, సర్వరూపం అని. కానీ వైష్ణవులు మటుకు దీన్ని అంగీకరించారంట. తేజస్వి లేనిదే తేజస్సు ఎక్కడని ప్రశ్నిస్తారంట. అందుచేత తేజోమండల మధ్యస్థుడైన ఒక బ్రహ్మ తేజస్సుని వారు పరమాత్మ అంటారంట. ఒక తేజస్సునే పరమాత్మ అంటారు. వాళ్ళు ఒక రూపంగా ఎంతో అందమైన వాడుగా వాళ్ళు కీర్తించి ఆ దేవదేవున్నే వాళ్ళు వైష్ణవులు ఉపాసిస్తారు, ధ్యానిస్తారు. అలా నిరాకారాన్ని ఒప్పుకోరని. ఇట్లా నారద, ఒక జన్మం అనేది బ్రహ్మ ఆయుష్ ఒక నిమిషం మాత్రమే ఉంటది. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు. ఇందులో కృష్ అనేది భక్తివాచకం, నా అనేది దాస్యవాచకము. భక్తి దాస్యం 2 కలిస్తేనే కృష్ణుడు అయ్యాడు. అలాగే కృష్ శబ్దం అనేది నకారం అనేది సర్వవాచకము, సర్వ బీజవాచకం అని. స్రష్ట తానే, సృష్టి బీజము తానే కనుకనే కృష్ణుడయ్యాడు. అంటే రక్షించేవాడు, ఒక బీజంగా ఉత్పత్తి చేయగలివాడు అతనే కాబట్టి కృష్ణుడయ్యాడని. అతడు ఇష్ట ప్రకారం 2 రూపాలుగా అయ్యాడు. వామభాగం స్త్రీ రూపంగా, దక్షిణ భాగం పురుష రూపంగాని. అలా అయిన తర్వాత అతను సనాతన పురుషుడు ఒక కామధారి శ్రీమూర్తిని చూశాడు. అప్పుడు ఒక పద్మలాగా కమనీయంగా ఉంది ఆమె. ఆ సౌందర్య రాశిని చూసి
ఆమెతో రాసక్రోడి జరిపిగా సుఖ సంభోగం సాగిస్తే ఒక బ్రహ్మమానంలో ఒక రోజు పాటు అని బ్రహ్మమాసంలో ఒక రోజని అప్పటికి కూడా ఆ జగత్తి తలసిపోతే ఒక శుభక్షణంలో ఆ శ్రీమూర్తికి యోనిలో వీర్య దానం చేశాడు. ఆ యోనిలో అతను చేయగా ఆమె శరీరం నుంచి ఒక స్వేద జలం వరదలు కట్టింది. ఆ నిట్టూర్పుల వల్ల ఆ గాలి తాకిడికి కూడా స్వేద జలాలు విశ్వమంతా సముద్రాలకు వ్యాపించి ఆ వాయువే జీవరాశికి ప్రాణాధారమైంది. ఆ వాయువే వామభాగం నుంచి శ్రీమూర్తి ఆవిర్భవించింది కదా, అక్కడ అలా వాయువుకి ఒక రూపం ఏర్పడింది. అతడి వామభాగం నుంచి మరొక శ్రీమూర్తి ఆవిర్భవించింది. అప్పుడు అతనికి కూడా ప్రాణవల్లభ అయింది. వారిద్దరికి కూడా 5 పుత్రులు జన్మించారు. అవే పంచ ప్రాణవాయువులు. అదే ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన వాయువులు. ఆ స్వేద జలానికి అధిదేవతగా వరుణుడు ఆవిర్భవించాడు. అతడికి వామభాగంలో శ్రీమూర్తి అవతరించింది, వరుణ వల్లభని వరుణాని అని. అలా ఆ చిచ్చెత్తికి కృష్ణాదేవికి ఒక కృష్ణ గర్భం ధరించింది. అలా మన్వంతరాలు ఒక బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించింది. ఆవిడ కృష్ణుడికి ప్రాణాది దేవి అయింది. ఆవిడెప్పుడు కృష్ణుడి వక్షస్థలం మీద ఉండేది. అలా శతమంత్రాలు గడిచేటప్పటికి కృష్ణాదేవి ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ శిశువే బంగారపు రంగులో అతనే విశ్వాధారుడయ్యాడు. అలా ఆ బిడ్డను చూడగానే కృష్ణాదేవికి హృదయం కోపంతో బగబగలాడి ఆ మహాజనంలోకి ఆ పిల్ల అతన్ని ఇసిరేసింది, ఆ బాలుణ్ణి. అప్పుడు కృష్ణుడు చాలా బాధపడి ఆహాకారాలు చేసి శపించాడు. ఇంకా నీకు బిడ్డలు పుట్టరని శపించేశాడు. అలా అంశరూపాలుగా జన్మించిన అప్సరసులు కూడా ఆవిడ అంశరూపాలుగా జన్మించిన అప్సరసులు కూడా నిత్యం యవనంగా ఉంటారే గాని వాళ్ళకి పిల్లలు పుట్టరని శపించాడు. ఆ క్షణంలో కృష్ణాదేవి అగ్రభాగం నుంచి ఒక కన్య ఉద్భవించింది. ఆమె తెల్లని రంగులో తెల్లని వస్త్రాలతోటి ఆవిడే సర్వశాస్త్రాల దేవత ఏనా పుస్తకధారిణి సరస్వతీదేవి అయింది. అటుపైన మళ్ళీ కొంతకాలానికి ఆవిడ 2 రూపాలు ధరించింది. వామభాగం నుంచి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుంచి రాధాదేవి ఆవిర్భవించింది. అది చూసి పరాత్పరుడు కృష్ణుడు ఒక 2 రూపాలు ధరించాడు. వామభాగం నుంచి చతుర్భుజుడు, దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు అవతరించారు. వాణినేమో ద్విభుజుడికి, సరస్వతీదేవిని ద్విభుజుడికి, రాధాదేవినేమో ఆవిడకే రాధాదేవిని తోడుగా నియమించి వారిని అక్కడే ఉండమని ఆశీర్వదించి చతుర్భుజుడికి నారాయణుడికి కూడా చతుర్భుజుడైన నారాయణుడికి లక్ష్మీదేవిని ఇచ్చి కృష్ణుడు వారితో కలిపి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంకా రేపు చెప్పుకుందాం.